హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. ఈరోజు మీల్ మేకర్తో కర్రీ చేస్తున్నామండి. ఇది చపాతీలోకి, పూరిలోకి, అలాగే రైస్లోకి, పలావ్లోకి చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఈ మీల్ మేకర్స్ కర్రీ చాలా ఇష్టం అండి. చాలా బాగా తింటారు. ఫస్ట్ మనం ఒక ఆనియను, అలాగే టమోటా ఒకటి, పచ్చిమిర్చి 2 కట్ చేసుకోవాలి. అలాగే అలాగే ఒక మీడియం సైజు ఆలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఒక 2 వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వీటినన్నిటిని కూడా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత టమోటా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఆలూస్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని వీటినన్నింటినీ కూడా బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పక్కన వేరే స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అవి బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత అందులోకి మీల్ మేకర్స్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ మీల్ మేకర్స్ని వెంటనే చల్లనీళ్ళలో వేసుకోవాలి. ఇవి ఎక్కువగా కుక్ అవ్వకూడదు, అందుకనేసి చన్నీటిలో వేసుకొని ఇలా వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, అలాగే అల్లం వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఆలూస్ని కలుపుతూ ఉండాలి. ఆలు వచ్చేసి 70% కుక్ అయింటుంది. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీల్ మేకర్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు మూత పెట్టేయాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నానండి. ఇవి అంతా కూడా కుక్ అయినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయింది. ఇది చపాతీలోకి, పూరీలోకి, పలావ్లోకి చాలా బాగుంటుందండి. నేనైతే మార్నింగ్ టిఫిన్ పూరీలోకి చేశాను. అలాగే మా పాప లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళిందండి. పలావ్ అండ్ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. Please subscribe to Samiksha Sam channel. Please మా మోక్షి చెప్తున్నాడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.